కొత్తదనము టెక్నాలజీని భారతీయులు ఎక్కడ అందుకుంటారు, డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ సాధ్యమవుతుంది అంటూ మాట్లాడినటువంటి చిదంబరం సాక్షిగా ఈ రోజున సిగ్గుపడాల్సిన విషయం. భారతీయులు దేన్నైనా అబ్జార్బ్ చేసుకుంటారు, వేగంగా రియాక్ట్ అవుతారు, వేగంగా నేర్చుకుంటారు, వేగంగా ఎదుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో మొదట అమెరికా, యూరప్ దేశాలే. బట్ మనం అందుకున్నాక ఇవాళ 3 వంతులు మనమే నడిపిస్తున్నాం, శాసిస్తున్నాం. అలాంటి స్టేజ్ అంటే కష్టపడే తత్వం ఉన్నటువంటి వాడు, జీర్ణించుకోగలిగినటువంటి వాడు భారతీయుడు. ఆ విషయాన్ని గ్రహించలేకపోవడం కాంగ్రెస్ శాపం. ఇప్పుడు తాజాగా చూస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పర్ డే 650 మిలియన్లు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 650 మిలియన్లు. ఇది అంటే 6.5 కోట్లు. అదే అమెరికాలో 80 మిలియన్లు, అంటే కోటి కూడా కాదు. చైనాలో 62 మిలియన్లు, జపాన్లో 50 మిలియన్లు, జర్మనీలో 20 మిలియన్లు, ఫ్రాన్స్లో 25 మిలియన్లు, కెనడాలో 15 మిలియన్లు, ఇటలీలో 10 మిలియన్లు. G7 దేశాల్లో లెక్కేసుకుంటే ఇవి. ఇందులో మనం G7లో లేం, కానీ G7 దేశాలన్నిట్లలో తో లెక్కేసుకుంటే చైనాని పక్కన పెట్టి ఎక్కడ చూసినా ఓవరాల్గా మనం ఈ స్థాయిలో ఉన్నాం డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇది మనం చెప్పట్ల, IMF, వరల్డ్ బ్యాంకును చెప్తున్నటువంటి నిజం.